సార్, మహాద్వారం దగ్గర టీటీడీ బోర్డు మెంబర్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎక్కడ చూసినా ఆ మాటల గురించి డిస్కస్ చేస్తున్నారు. మీరేం చెప్తారు ఆ వ్యవహార శైలి గురించి? అంటే బోర్డు మెంబరు కర్ణాటక సంబంధించిన బోర్డు మెంబర్ అంటున్నారు, వారు వ్యాఖ్యలు కూడా కాదు, దురుసు ప్రవర్తన. మహద్వారం అంటే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి అత్యంత కీలకమైన ప్రాంతంగా చూస్తాం. గర్భగుడి తర్వాత మహద్వారం ప్రవేశం అంటేనే ఒక అరుదైన ప్రవేశంగా చూస్తాం. రాష్ట్రపతి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లు, అదేవిధంగా హైకోర్టు చీఫ్ జస్టిస్, ముఖ్యమంత్రి, గవర్నర్, ఈ స్థాయి బోర్డు చైర్మన్, ఈ స్థాయి వాళ్ళకి మాత్రం, మరియు టెంపుల్లో విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగస్తులకు మాత్రమే, అది పర్మనెంట్ ఉద్యోగులు మాత్రమే అలో ఉన్నటువంటి కీలక ప్రాంతం. ఆ ప్రాంతం దగ్గర బోర్డు సభ్యుడు వ్యవహరించిన తీరు చాలా అభ్యంతరకరం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వారి విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టీటీడీలో కొన్ని సాంప్రదాయాలు, నిబంధనలు ఉంటాయి. బహుశా ఆ వీడియో చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే, ఒక పదం వాడాడు, థర్డ్ గ్రేడ్ ఫెలో అని వాడాడు. అంటే చిన్న ఉద్యోగి, అంటే చిన్న ఉద్యోగి పెద్ద ఉద్యోగి ఉండరు. ఐఏఎస్ అయినా అటెండర్ అయినా వాళ్ళకున్న గౌరవం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకు అధికారాలు వేరే ఉండొచ్చు. ఐఏఎస్కి ఒక అధికారం ఉంటుంది, అటెండర్కి ఒక బాధ్యత ఉంటుంది. కానీ ఉద్యోగస్తుడిగానే చూడాలి అందరిని. చిన్న ఉద్యోగస్తుడు కాబట్టి థర్డ్ గ్రేడ్ ఫెలో ఏంటి? పైవచ్చి ఏమన్నారు అసలు? బయట బొమ్మని చెప్పి అధికారం బోర్డు మెంబర్కి ఎవరు వచ్చేస్తారు? బోర్డు ఉద్యోగస్తుడు 30 ఏళ్ళు సర్వీస్లో ఉంటాడు. ఈయన మహా అంటే 2 ఏళ్ళు ఉంటాడు, మళ్ళీ బయట పోతాడు. 2 ఏళ్ళు బయట పోయేవాడు 30 ఏళ్ళు సర్వీస్లో ఉండే పర్మనెంట్ ఎంప్లాయీస్ని బయట పొమ్మంటున్నాడు. అసలు అక్కడ విజిలెన్స్ అధికారులు కూడా వాళ్ళపైన చర్య తీసుకోలేదని చాలా మంది అంటారు, కానీ తీసుకోలేరు. ఎందుకంటే ఆ బోర్డు సభ్యుడు ఏమని తెగిస్తున్నాడు ఒక దశలో, నేను చెప్పినట్టుగాని వెళ్ళకపోతే ఇక్కడ కూర్చుంటానంటున్నాడు ధర్నాకి. అసలు మహద్వారం దగ్గర బోర్డు మెంబర్ కూర్చుంటే టీటీడీకి ఎంత అప్రతిష్ట అవుతుంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత చెడ్డ పేరు వస్తుంది. అందువల్ల నాడు విజిలెన్స్ అధికారుల సమయాన్ని పాటించారు. కూర్చోవా ఎత్తాడ పారేస్తారంటే పారేస్తుంటారు, అది పెద్ద ఇష్యూ కాదు. కానీ మహద్వారం దగ్గర బోర్డు సభ్యుడే కూర్చుంటే ప్రతిష్టకు ఇబ్బంది వస్తుంది, సెన్సిటివ్ పాయింట్, లేనిపోని ప్రభుత్వానికి అందరికి వస్తుందని చాలా సమయాన్ని పాటించి ఆ ఉద్యోగస్తుని బయటికి పంపించారు. అంటే బహుశా చిన్న ఉద్యోగ స్థాయిలో ఉన్న వ్యక్తి, అది విధి మహద్వారం నుంచి వెళ్లే వాళ్ళు, వచ్చేవాళ్ళు, టెంపుల్లో దేవుడి దగ్గర ఉండే వాళ్ళందరి పట్ల చెప్తా ఉంటారు, ఇది రూల్ పొజిషన్, ఇట్లా పోవాలి, ఇట్లా పోకూడదని. రాష్ట్రపతి వచ్చినా చెప్తారు, అటెండర్ వచ్చినా చెప్తారు. వచ్చినప్పుడు చెప్పడం వాళ్ళ డ్యూటీ, వినడం మన బాధ్యత. కాబట్టి నేను బోర్డు మెంబర్ కాబట్టి నేను వినను అంటే అది ఎలా సాధ్యం అవుతుంది? అంటే రూల్ పొజిషన్ ఏదో చెప్పినట్టున్నాడు, ఈయనకి మండినట్టుంది. పాలక మండలి సభ్యుడికే రూల్ పొజిషన్ చెప్తావా అని ఆయన బాధ. పాలక మండలి సభ్యుడికి ఏం ప్రత్యేక అధికారాలు ఉండవు. కాబట్టి ఆయన వ్యవహరించిన అభ్యంతరం, అక్కడున్న విజిలెన్స్ అధికారులు కానీ చాలా బాధ్యతగా వ్యవహరించారు, సమయాన్ని పాటించారు. కాబట్టి వివాదం పెద్దది కాలేదు. అక్కడ ఖచ్చితంగా దీనిపైన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఇది నేను ప్రభుత్వానికి అంటగట్టదలుచుకోవాలి, ఇది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ప్రధాని రాజకీయ విమర్శలు చేయదలుచుకోవాలి, వాళ్ళకి ఏం సంబంధం ఇది. కానీ ఇప్పుడు వచ్చింది కాబట్టి సీరియస్ గా యాక్షన్ లోకి వెళ్తే ఇంకొక సభ్యుడు అలా వ్యవహరించడు. టీటీడీలో ఇట్లాంటివి ఎందుకు జరుగుతున్నాయి? పాలక మండలి ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటాడు. పాలక మండలి పని ఏంటంటే పాలసీ డెసిషన్స్. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నాయకత్వంలోని ఐఏఎస్లు, ఐపీఎస్లు కలిసి పరిపాలన చేస్తారు. వాళ్ళ జోక్యంలో వీళ్ళు చేసుకోకూడదు, వీళ్ళు జోక్యం. ఈ బోర్డు మెంబర్లు చాలా మంది ఏమనుకుంటున్నారంటే మాదే పాలక మండలి ఇస్ నామినేటెడ్ బాడీ, ప్రభుత్వం ఎన్ని ప్రజలు ఎన్నుకున్న సంస్థ కాదు. కాబట్టి మీరు మంచి నిర్ణయాలు చేయండి, మీ కెపాసిటీ, మీ పవర్ఫుల్ అంతా పాలక మండలిలో చూపించండి. సమావేశంలో కూర్చొని మంచి మంచి తీర్మానాలు చేసి బాగా అమలు చేయండి. అక్కడ చూపించండి మీ ప్రతాపం, వచ్చి గుళ్ళోన చూపించేది కింద ఉద్యోగస్తుల పైన. ఖచ్చితంగా ఆ బోర్డు సభ్యుడు అన్ని విధాల ఇచ్చాడు. మిగతా బోర్డు సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వం బోర్డుకు డైరెక్షన్ ఇవ్వాలి, మీరు మంచి నిర్ణయాలు చేయండి, సమీక్ష చేయండి తప్ప బోర్డు సభ్యులు మీద అందరూ కూడా ఎవరికి వాళ్ళు మేము బోర్డు సభ్యులను రివ్యూలు చేసుకుంటా కిందకు వచ్చేస్తే ఎగ్జిక్యూటివ్ లో జోక్యం చేసుకున్నట్టు అవుతుంది. ఎగ్జిక్యూటివ్ అధికారులు వేరే ఉన్నారు, వాళ్ళు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు, వాళ్ళు చూసుకుంటారు. ఆ రకమైన లక్ష్మణ్ రేఖ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా గీకిపోతే, గతంలో మీరు చూశారు కదా, ఒకనొక దశలో పత్రికలు వచ్చింది, మనకు తెలియదు, చైర్మన్ గారు ఈవోకి మధ్య వాద ప్రతివాదాలు జరిగాయని పత్రికలో వచ్చినాయి. ఇది మంచిది కాదు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఒకరి పరిధిలో ఒకరు జోక్యం చేసుకుంటూ వస్తాయి. కాబట్టి పాలక మండలి పనులు ఏంటో పాలక మండలి, ఎగ్జిక్యూటివ్ పనులు ఏవి చేస్తే ఈ సమస్య రాదు. ఆ విషయం రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా పాలక మండలి చెప్పకపోతే రద్దు చేస్తామని హెచ్చరించాలి. ఆ రకమైన స్టెప్ తీసుకుంటే ఇంకొకసారి ఇంకా జరగకుండా చూస్తారు. సో మరికొంతమంది చెప్తున్నారు అది దేవుడి సన్నిధి, దేవుడి ప్రెజెన్స్, అది ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నారు అని. అంటే ఈ ప్రభుత్వం ఒక అండా, లేకపోతే భయం లేదు, ముఖ్యంగా ముందు దేవుడు అంటే భయం లేదు కాబట్టి ఇలాంటి మాటలు వస్తున్నాయి. ఇంకా గవర్నమెంట్ విషయం అంటారా, సరాసరి అంటున్నారు. ఆ కోణంలో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా పాయింట్ ఏంటంటే, ఇక్కడ వీళ్ళు దేవుడు అంటే భయం, భక్తి అనేదానికన్నా మేము పాలకులం అనుకుంటున్నారు. పాలక మండలి సభ్యులు జస్ట్ లైక్ నామినేటెడ్ బాడీ. ఇంకా ఒక ముక్క చెప్పాలంటే పాలక మండలి కన్నా ఈవో పవర్ఫుల్. వాళ్ళు రూల్స్ చదివినారో లేదు తెలియదు, ఆ పాలక మండలి సభ్యులకి ఏమైనా రూల్స్ తెలుసో తెలియదో, పాలక మండలి తీర్మానం చేసినా
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దాన్ని అమలు చేయకుండా ప్రభుత్వానికి ఇది అమలు చేయడం తప్పని కూడా రాసే అధికారం ఉంది. అంత పవర్ఫుల్ ప్లేస్ ఈఓది. కాబట్టి ఈఓ కన్నా మనం పవర్ఫుల్ అనుకుంటే అట్లా పాలక మండలి పాలసీ డెసిషన్స్ మాత్రమే చేస్తుంది. అటెండర్ నియమించాలని ఎగ్జిక్యూటివ్ ఆఫీసరే చేస్తాడు. కాబట్టి మన రూల్స్ తెలియదు, పాలక మండలి ఏంటో తెలియదు, పరిధి పాలక మండలి యొక్క పరిధులు తెలియకపోవడం వల్ల ఈ ప్రవర్తన. పాలక మండలి ఏమనుకుంటానంటే ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు, మంత్రులు మేము కూడా మంత్రులు లాంటి వాళ్ళని తీరి అనుకుంటారు. కాదు, మీరు జస్ట్ లైక్ పాలసీ చేసేది వెళ్ళిపోవాల్సిన వాళ్ళే, అంత మించి పాత్ర లేదు అనే విషయం ప్రభుత్వం గట్టిగా వాళ్ళకి చెప్పాలి. పాలక మండలి సభ్యులు మీ పని మీరు చేయండి, ఎగ్జిక్యూటివ్ రోజువారీ వ్యవహారాలు జోక్యం చేసుకోవద్దని స్పష్టంగా ప్రభుత్వం చెప్తే ప్రభుత్వం మీద చెడ్డపేరు రాదు. లేకపోతే ఏమవుతుంది, దీనికి అంటే మీరు అన్నారు ఆ ప్రశ్న వస్తుంది, రేపు ప్రతిపక్షాలు ఏముంటాయి, ఇట్లా జరుగుతా అంటే ఏం చేస్తుంది ప్రభుత్వం కూడా బాగలేదు కాబట్టి ఇట్లా చేస్తున్నాడు, ప్రభుత్వం అండయిలకు ఉంది, ఇట్లా వచ్చేస్తాయి విమర్శలు. కాబట్టి గట్టిగా లక్ష్మణ రేఖ గీయండి, లక్ష్మణ రేఖ ఉంటే వేటు వేయండి. ఈ రెండు చేస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని చెడ్డపేరు. నేనైతే నమ్ముతున్నా ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని వ్యవహారం. కానీ మీరన్నట్టు ఇంత జరిగిన తర్వాత యాక్షన్లోకి వెళ్ళకపోతే అనవసరంగా మీరు నిందలు భరిస్తారు.